నమస్తే అందరికీ. హైదరాబాద్ టెంపుల్స్ ఎపిసోడ్ 9. ఇప్పుడు మనం వెళ్తున్న గుడి యాదగిరిగుట్టకి వెళ్ళే ముందు లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడే దర్శనమిచ్చారు అని నమ్ముతూ ఉంటారు. ఇక్కడ హనుమంతుడు, శివుడు, లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిశారు. తెలంగాణలోనే ఏకైక గోల్డెన్ టెంపుల్. అదే మన స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి. హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్. ఈ టెంపుల్ బంజారా హిల్స్‌లోని రోడ్ నంబర్ 12లో ఉంది. వస్తున్న దగ్గర రోడ్ నంబర్ 12 లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. హాఫ్ కిలోమీటర్ లోపే మళ్ళీ లెఫ్ట్ కనిపిస్తది. ఆ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళాలి. టెంపుల్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తది. టెంపుల్ చాలా పెద్దగా ఉంటది. పీస్‌ఫుల్‌గా ఉంటది. పార్కింగ్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటది. రైట్ సైడ్‌న అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటది. ఈ గుడి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్కాన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇస్కాన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతన ఈ టెంపుల్ రెనోవేషన్ చాలా బాగా జరుగుతుంది. కనిపిస్తుంది కదా మీకు గోల్డ్ కలర్‌లో గోపురం. అదే మన స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి గుడి. గేట్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే స్ట్రెయిట్‌గా వెళ్ళొచ్చు. అది ఒక ఎంట్రీ గుడి దర్శనానికి. లేదా లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్తే పార్కింగ్ ఏరియా ఉంటది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళినా అటునుంచి కూడా టెంపుల్ దర్శనానికి వెళ్ళొచ్చు. రైట్ సైడ్‌న పార్కింగ్ స్పేస్. పార్కింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. గుడి లోపలికి వెళ్ళే ముందే గుడి లోపల భజన జరుగుతూ ఉన్నట్లుంది. మైక్‌లో వినిపిస్తున్నాయి అవి. హరే కృష్ణ వాళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళు భజన కార్యక్రమం మాత్రం జరుగుతూనే ఉంటది కదా! రైట్‌గా వస్తుంటే రైట్ సైడ్ మీకు ఫుట్‌వేర్ కౌంటర్ కూడా ఉంటది. ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంకా కొంచెం ముందుకొస్తే ప్రసాదం ఉంది. ఈ ప్రసాదం కూడా వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌నే పెడుతున్నారు. కావాలి అంటే మీరు పర్చేస్ చేసుకోవడానికి సెపరేట్‌గా కౌంటర్ కూడా ఉంది. అక్కడి నుంచి ముందుకొస్తే రైట్ సైడ్‌న గోశాల. మనం గుడి లోపల దర్శనానికి వెళ్ళాలి అంటే ఈ గోశాల క్రాస్ అయ్యే వెళ్ళాలి. ఇక్కడ గోవులకి మన చేతులతో మనం తినిపియొచ్చు. కానీ మనం బయట నుంచి ఫుడ్ తీసుకురాకూడదు గోవులకి. ఇక్కడే పక్కన గడ్డి ఉంటది. ఆ గడ్డి మనం మన చేతులతో ఆవులకి పెట్టొచ్చు. ఈ గోశాలవి కూడా టైమింగ్స్ ఉంటాయి. 7:30-12:30, ఈవినింగ్ 5:30-8:15. మనం గడ్డి ఇక్కడైతే తీసుకునేది అది ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటది. ఇక్కడ ఆవుకి పెట్టే గడ్డి కూడా ఇక్కడే పండిస్తారు అని చెప్తున్నారు. ఇక్కడ గోశాల దాటి ఇంకా ఫ్రంట్‌కొస్తుంటే స్టెప్స్ ఉంటాయి. అవి దిగి ముందుకెళ్తే మనం మెయిన్ గుడికెళ్తాం. ఆ గుడికి వెళ్ళే ముందు హనుమంతుడు కూర్చొని జపం చేస్తున్నట్లు ఉంటారు. ఆయన్ని దర్శనం చేసుకొని అప్పుడు మనం లోపలికి వెళ్తాం. చతుర్భుజ జప ఆంజనేయ స్వామి అంటారు. ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి దగ్గర మనం కూర్చొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని 108 సార్లు జపం చేస్తే మనం కోరిన కోరిక నెరవేరిద్ది అని చెప్తున్నారు. ఆయన దర్శనం అయిన తర్వాత కొంచెం ముందుకొస్తే ధ్వజస్తంభం కనిపిస్తది. ఈ ధ్వజస్తంభం కూడా బంగారు రంగులోనే ఉంటది. గుడి లోపలికి ఎంటర్ అయిన వెంటనే గరుత్మంతుడి దర్శనం ఉంటది. ఆయన అలంకరణ చాలా బావుంటది. ఆయన్ని దర్శనం చేసుకొని ముందుకొస్తే మనకి కృష్ణుడు, రాధ ఉంటారు. వాళ్ళ దర్శనం అయిన తరువాతన మన స్వయంభూ నరసింహస్వామి ఆయన అమ్మవారులతో శంకు చక్రాలతో ఆదిశేషువుతో ఉంటారు. దర్శనం అయ్యి కొంచెం ముందుకొస్తే రైట్ సైడు మన శివుడి దర్శనం ఉంటది. పాంచజన్యేశ్వర స్వామి. శివలింగం చాలా చిన్నగా ఉంటది. ఈ కొండపైనే శివుడు నరసింహస్వామి కోసం జపం చేశారంట. అప్పుడు ఆ నరసింహస్వామి అమ్మవారితో కూడి ప్రత్యక్షమై శివుడికి దర్శనమిచ్చినప్పుడు నరసింహస్వామి యొక్క శంఖం పాంచజన్యాన్ని శివుడి తలపై ఉంచారంట. అందుకు శివుణ్ణి పాంచజన్యేశ్వర స్వామి అని పిలుస్తుంటారు. ఇక్కడ శివుడికి దర్శనం ఇచ్చిన తర్వాత నరసింహస్వామి యాదగిరిగుట్ట వెళ్ళారు అని చెప్తుంటారు. ఒక కొండని ఇలా గుడిగా చేశారు.
ఈ కొండ మీదే మన లక్ష్మీ నరసింహస్వామి వచ్చారు గనుక ఈ కొండని ఉద్భవశీలగా పిలుస్తారు. ఓం శ్రీ లక్ష్మీ నరసింహ నమః అని పైకి వినిపించేలా పలకాలి ఈ కొండ దగ్గర అని చెప్తుంటారు. అక్కన్న మాధవులు ఇక్కడికొచ్చి పూజలు చేసేవాళ్ళట. గుడి లోపలే బుక్ స్టాల్స్ కూడా ఉంటాయి. భగవద్గీత అన్ని లాంగ్వేజెస్‌లో మనకి దొరుకుతదిక్కడ. దర్శనం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా గుడి మొత్తం తిరిగి చూడాలి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది గుడి. ఇంకా మనకి ఏమేం ఫెస్టివల్స్ ఉన్నాయి తర్వాత అన్నవి వాటి డీటెయిలింగ్స్, ఆ పూజలు కూడా ఇక్కడుంటది. ఇది ప్రసాదం కౌంటర్. ఈ ప్రసాదం 12:30 వరకు పెడతారు. ఇంకా ఇక్కడ డైలీ అన్నదానం కూడా జరుగుతది. ఆఫ్టర్‌నూన్ 12:30కి అన్నదానం లైనే అదంతా. పార్కింగ్ ఏరియా పక్కనే ఇది. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 7:15 టు ఆఫ్టర్‌నూన్ 12:30, ఈవినింగ్ 5:15 టు 8:20. సాటర్డే మాత్రం ఆఫ్టర్‌నూన్ 1:00 వరకు ఉంటది. ఇంకా ఈవినింగ్ 8:45 వరకు ఉంటది. టెంపుల్‌లో కుదిరితే దర్శనం అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ అన్నా కూర్చొని అక్కడ ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి. అక్కడ హరే కృష్ణ వాళ్ళు భజన జరుగుతూనే ఉంటుంది టెంపుల్ క్లోజింగ్ టైం వరకు. ఇంకా గుడికి ఆపోజిట్‌లోనే హ్యాండీక్రాఫ్ట్స్ షాప్స్ అండ్ స్వీట్ షాపులు కూడా ఉంటాయి. టెంపుల్‌లో కన్‌స్ట్రక్షన్ నడుస్తూనే ఉంది. గుడికి ఆపోజిట్‌లో అయ్యప్ప స్వామి టెంపుల్ అన్నాను కదా! ఇదే అయ్యప్ప స్వామి టెంపుల్. చాలా బాగా అయింది దర్శనం. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. 12:30 నుంచి అన్నదానం ఉంది. స్వయం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌లో 12:30కి టెంపుల్ క్లోజ్ అయిన తర్వాత 12:30 నుంచి భోజనం అన్నదానం స్టార్ట్ అవుతుంది. ఎవ్రీడే భోజనాలు ఉంటాయంట. మేము ఆల్రెడీ తినేసి వచ్చాం కాబట్టి ఇంకా అన్నదానం మీకు చూపించట్లేదు. కుదిరితే 12:30 ట్రై చేయండి ఎవరైనా సరే. టెంపుల్ చాలా ప్లెజెంట్‌గా, పీస్‌ఫుల్‌గా చాలా బాగుంది.